ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మెగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ పల్లె పట్టణ దారులన్నీ ఎల్బీ స్టేడియం వైపు మళ్లాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా మహిళా లోకం ఆటపాటలతో హోరెత్తించింది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు కోలాటాలు డప్పు వాయిద్యాలతో ఆకట్టుకున్నారు. 20 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ విశిష్టతను తెలియజేస్తూ నగరంలోని మహిళలతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మా కరెస్పాండెంట్ కీర్తన ఫేస్ టు ఫేస్. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎల్బీ స్టేడియం లో మనము అందరం ఆల్రెడీ బతుకమ్మల్ని తీసుకెళ్తూ నిమజ్జనం చేయడానికి అని చెప్పి ట్యాంక్ వరకు తీసుకెళ్తున్నాము. మనతో పాటు చాలా మంది మహిళలు అండ్ అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మంత్రి, మళ్ళీ మన మేయర్ గారు ఉన్నారు, చైర్మన్ ఆఫ్ ఎల్బీ స్టేడియం గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరి నడుమున మహిళలు ఎంతో మంది వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 6 నుంచి మొదలవుతాయి అని చెప్పారు, కానీ అనుకున్న దానికంటే 1 గంట ముందే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 నుంచి ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో అందరూ కూడా అంటే భక్తి శ్రద్ధలతో బతుకమ్మని పేర్చుకొని ఇక్కడ ఎల్బీ స్టేడియం మెట్ల ఆవరణలో చూసుకుంటే కనుక చాలా బతుకమ్మలు పేర్చుకున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ కూడా ఒక్కొక్క బతుకమ్మని తీసుకొని మంత్రి గారితో కానివ్వండి, మేయర్ గారితో కానివ్వండి, చైర్మన్ ఆఫ్ ఎల్బీ స్టేడియంతో కానివ్వండి, అందరూ కలిసి ఒక్కసారిగా స్టార్ట్ అయ్యారు ట్యాంక్ బండ్ కి. సార్, సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈరోజు ఆఖరి రోజు కావడంతో చాలా మంది మహిళలు వచ్చారు అండ్ ఎల్బీ స్టేడియం దీనికి వేదిక అయింది. మీ అభిప్రాయాలు ఏంటి సార్? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా ఎలాంటి బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా, అద్భుతంగా జరుగుతుంది. మా ఆడబిడ్డల పండుగ కనుక ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటది. ఏ ఇల్లు ఆడళ్ళు హ్యాపీగా ఉంటారో ఆ ఇల్లు కూడా బాగుంటది. ఏ రాష్ట్రంలో ఆడపిల్లలు సంతోషంగా ఉంటది. ఇలా చేనేత చీరలతో మా ఆడపడుచులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటది. బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా, అద్భుతంగా జరుగుతుంది. మా ఆడబిడ్డల పండుగ కనుక ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటది. ఏ ఇల్లు ఆడళ్ళు హ్యాపీగా ఉంటారో ఆ ఇల్లు కూడా బాగుంటది. ఏ రాష్ట్రంలో ఆడపిల్లలు సంతోషంగా ఉంటది. ఇలా చేనేత చీరలతో మా ఆడపడుచులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటది. సో శ్రీనివాస్ గారు చెప్పిన మాటలు విన్నారు కదా. జనరల్ గా మనకి దసరా కూడా రాబోతుంది, నవరాత్రులు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేశాం, కానీ ఇక్కడ ఉన్న ఈ వాతావరణం వల్ల అంతగా మాట్లాడలేకపోయారు. బట్ ప్రభుత్వం కూడా చాలా మంచి చర్యలు తీసుకుంది. ఆడబిడ్డలకు వచ్చే పండగ ఇది, బతుకమ్మ బోనాల పండగ అని చెప్పేసి ఈ బతుకమ్మని ఈ రోజు 9 రోజులతో సద్దుల బతుకమ్మగా కొనసాగుతారు, మనందరికీ తెలిసిందే. అయితే మన ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆడపిల్లకి తోడుగా ఒకరినిచ్చి మెట్టినింటికి పంపించడం జరుగుతుంది. దానికి అర్థం ఏంటంటే ఈ సద్దుల బతుకమ్మ రోజు 2 బతుకమ్మలు చేస్తారు. అందులో పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ. పెద్ద బతుకమ్మ అంటే ఆమెతో సమానం, చిన్న బతుకమ్మ అంటే పూలతో సమానం. మెట్టినింటికి పంపించే ఈ చివరి రోజు ఏదైతే అన్ని చర్యలు దీనికి స్టేడియం ఇలాంటి బతుకమ్మ పండుగలు రానున్న కాలంలో ఇంకా చాలా ఉంటాయి. అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మంత్రి శ్రీనివాస్ గారు కూడా అన్నారు. ఇది ఇప్పటివరకు నా పేరు సాంబార్.